బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్ అనారోగ్యంతో హాస్పిటల్లో చేరారు. న్యూఢిల్లీలోని అపోలో హాస్పిటల్లో ఆయన అత్యవసర మెదడు శస్త్రచికిత్స జరిగింది. సద్గురు గత 4 వారాలుగా విపరీతమైన తలనొప్పితో బాధపడుతూ ఉన్నారు. వాసుదేవ్ను పరీక్షించిన వైద్యులు అతని మెదడులో వాపు ఉందని, రక్తస్రావం జరిగినట్లుగా గుర్తించారు. ఎమర్జెన్సీ సర్జరీ నిర్వహించారు. జగ్గి వాసుదేవ్ పరిస్థితి ప్రమాదకరంగానే ఉందని అపోలో హాస్పిటల్లోని సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి తెలిపారు. గత 4 వారాలుగా ఆయనకు తీవ్రమైన తలనొప్పి ఉందని, తన రోజువారీ కార్యకలాపాల కారణంగా నిర్లక్ష్యం చేశారని తెలిపారు. మెదడులో విపరీతమైన రక్తస్రావం జరగడంతో అత్యవసరంగా సర్జరీ చేయాల్సి వచ్చిందన్నారు. జగ్గి వాసుదేవ్ ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అడిగి తెలుసుకుందాం. శ్రీచరణ్, రైట్ నౌ జగ్గి వాసుదేవ్ పరిస్థితి ఏ విధంగా ఉంది? డాక్టర్లు సర్జరీ తర్వాత ప్రమాదకరంగానే ఉందని ఇంకా చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి సతీ? హిమబిందు స్పిరిచువల్ గురువుగా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గి వాసుదేవరావు గడిచిన కొద్ది రోజులుగా తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నారు. అయితే ఆయనకి ఈషా ఫౌండేషన్ లో ఆల్ ప్రొఫెషనల్స్ ఉంటారు, డాక్టర్స్ కూడా ఉంటారు. సో డాక్టర్స్ ఆయనకి గడిచిన కొద్ది రోజులుగా తీవ్రంగా తలనొప్పి వస్తుండడంతో ఆయన పర్సనల్ డాక్టర్లు కూడా ఆయనని పరీక్షించారు. ఇమ్మీడియట్ గా ఇది బ్రెయిన్ హెమరేజ్ లా ఉందని గుర్తించి ఇమ్మీడియట్ గా మీరు సర్జరీకి వెళ్ళాలి అంటే కూడా మొదట్లో జగ్గి వాసుదేవరావు పెద్దగా పట్టించుకోకుండా వారిని వారించి తనదైన దైనందిన కార్యక్రమాలలో రోజు మీటింగ్స్ అటెండ్ అవ్వడము, వాలంటీర్స్ తో, ఈషా వాలంటీర్స్ తో ఇలా నడుస్తూ ఉంటే ఆ నొప్పి తీవ్రత విపరీతంగా పెరిగిపోవడం, బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవ్వడము, ఇదంతా చూశాక కొద్ది రోజుల తర్వాత ఆ ఇమ్మీడియట్ గా డాక్టర్లు మళ్ళీ వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ సర్జరీ అనేది మ్యాండేటరీ అనేది పూర్తి స్థాయిలో డాక్టర్లందరూ కూడా జగ్గి వాసుదేవరావుని పూర్తి స్థాయిలో పరీక్షించి ఆయన మెదడులో ఒక వాపు ఉందని, ఆ వాపు ఉండడం వలన బ్లడ్ అనేది క్లాట్ అయిపోవడం వలన ఆయనకి అప్రోప్రియేట్ గా ఆ హెడేక్ ఎక్కువ అవ్వడము, దానితో పాటు పర్టికులర్ గా ఎక్కడైతే ఆ వాపు ఉందో ఆ వాపు ఉన్న కుడివైపు భాగాన కమ్యూనికేషన్ అనేది ఆయన కొంచెం కంపెల్డ్, ఆయన టంగ్ కానీ ఏదైనా కూడా కాస్త ఒత్తిడి, నోటి పైన ఒత్తిడి పెంచి గట్టిగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది అని కూడా ప్రధానంగా డాక్టర్లు చెప్పారు. అనంతరం ఆయనకి ఇమ్మీడియట్లీ 17th రోజే 15th రోజు ఆయనకి సివియర్ పెయిన్ రావడంతో డాక్టర్లంతా వైద్యపరంగా చేయాల్సిన టెస్టులన్నీ చేసి ఫైనల్ గా డయాగ్నోస్ చేశారు ఆయనకి బ్రెయిన్ హెమరేజ్ అని. అనంతరము ఎమర్జెన్సీగా 17th రోజే ఆయనకి సర్జరీ నిర్వహించారు. సర్జరీ నిర్వహించిన అనంతరం కూడా జగ్గి వాసుదేవరావు చాలా యాక్టివ్ గా ఇండియా టుడే కాన్క్లేవ్ ప్రోగ్రామ్ లో కూడా పాల్గొన్నారు. అప్పటికీ ఆయనకి తీవ్ర నలతగా తలనొప్పి ఉన్నప్పటికీ కూడా ఆయన వెళ్ళి ఆ కాన్క్లేవ్ కి అటెండ్ అవ్వడము, మళ్ళీ డాక్టర్లు చెప్పి మీరు మరికొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, ప్రస్తుతానికైతే మీ పరిస్థితి కొంచెం క్రిటికల్ గానే ఉంది అని చెప్పుకోవాలని డాక్టర్లు వారించినట్టు స్వయాన సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి కూడా ఎక్స్ వేదికగా కూడా చెప్పారు. అలాగే దానితో పాటు ఈషా ఫౌండేషన్ ఏదైతే వెబ్ పేజ్ ఉంటుందో ఎక్స్ లో ఆయన దాదాపు 4 నిమిషాల నిడిగల ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఓ సిరీస్ గా గడిచిన 5 రోజులుగా జగ్గి వాసుదేవరావుకి ఏమవుతుంది, ఆయన ఎలా అప్రోచ్ అయ్యారు, ఏ విధంగా టెస్టులు చేశాము, సర్జరీ ఏ విధంగా అనేది ఒక 4 minutes లెంతీ వీడియోని ఎక్స్ వేదికగా ఆయన దాంట్లో ప్రస్తావించారు. అలాగే దానితో పాటు ఆల్మోస్ట్ పాస్ట్ 4 weeks నుంచే ఆయనకి తీవ్రమైన తలనొప్పి ఉందని, కాకపోతే ఆయన ఆ నొప్పిని పెద్దగా పట్టించుకోకపోవడము, ఆయన రెగ్యులర్ యాక్టివిటీస్ ఫిజికల్ గా ఎక్సర్సైజ్ చేయడము, యోగాలు చేయడం, ఇలా దానిలో భాగంగా ఏదో వయసు రీత్యా దాదాపు 70 ఏళ్ల పైబడిన జగ్గి వాసుదేవరావు ఏదో వయసు రీత్యా వచ్చి ఇవి అని పెద్ద కొట్టిపారేసినప్పటికీ డాక్టర్లు మాత్రం చాలా సీరియస్ గా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా టెస్ట్లకు వెళ్ళాలని చెప్పి ఆ టెస్ట్లలో నిర్ధారణ అయ్యాక సర్జరీ కూడా చేశారు. ప్రస్తుతానికైతే తన రోజువారీ కార్యకలాపాలు కూడా కొంత మేరకు చేసుకుంటున్నాడని, యాక్చువల్గా ఇదే తన రోజువారీ కార్యకలాపాల కారణంగానే నిర్లక్ష్యం కూడా చేశారనేది కూడా ప్రధానంగా డాక్టర్లు స్పెసిఫిక్ గా ఆ వీడియోలో చెప్పారు. మెదడులో విపరీతమైన రక్తస్రావం జరగడంతోనే
అత్యంత అత్యవసరంగా సర్జరీ కూడా చేయవలసిందని చెప్పి ఆ వీడియోలో వీడియోలో కూడా మెన్షన్ చేశారు. ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి వచ్చిందని కూడా ఆయన చెప్పారు. అయితే జగ్గి వాసుదేవరావు గురించి మనం తీసుకుంటే మొదటగా కూడా శివరాత్రి సందర్భంగా కూడా ఇటు ఇండియా వైడ్ గా ఉన్న అందరు ఫిలిం స్టార్లను కానీ అందరు సెలబ్రిటీలను తెచ్చి రాత్రి సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు అల్లు పెరగకుండా కూడా ఇటు భగవన్నామ సంకీర్తనలతో ఇటు ఆటపాటలతో డాన్స్లతో అలరించి ఆయన దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది ఈషా ఫౌండేషన్ కి డిసైపుల్స్ ఉన్నారు. ఇన్నర్ ఇంజనీరింగ్ అనే ఒక ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామ్ కూడా పెడతారు. వాలంటీర్స్ దేశ విదేశాలు వాళ్ళందరూ వచ్చి అక్కడ తమకు తోచిన పని చేసి ఈ ఇన్నర్ ఇంజనీరింగ్ అనే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి తమను సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్ లో సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకొని ఈ ఇన్నర్ ఇంజనీరింగ్ అనేది అప్రోప్రియేట్ గా ఉంటే లైఫ్ లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సాల్వ్ చేసుకోవచ్చు, మానసికంగా దృఢంగా ఉండొచ్చు అని ఈ ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ గడిచిన 8 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఈయన జగ్గి వాసుదేవరావు గారు విస్తృతంగా తీసుకెళ్తున్నారు. ఒక స్పిరిచువల్ గురువుగా ఆయనకి ముద్ర పడింది ప్రపంచవ్యాప్తంగా. దానితో పాటు ఆయన ఈ ఏజ్ లో కూడా ఒక బైక్ తో పాటు స్పోర్ట్స్ బైక్ పైన దేశవ్యాప్తంగాతో పాటు ప్రపంచ సరిహద్దులలో కూడా ఆయన ఈ బైక్ పైన రైడ్ చేస్తారు. కాకపోతే ఈయన డే యాక్టివిటీస్ వల్ల ఆయన డెలిబరేట్ గా 4 వీక్స్ నుంచి ఆయనకి తీవ్ర హెడేక్ వచ్చినా కూడా కావాలని నెగ్లెక్ట్ చేశారనేది కూడా ఆయనకి సంబంధించిన డాక్టర్ వినీత్ సూరి కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ప్రస్తుతానికైతే సర్జరీ జరిగింది, ఆయన రెస్ట్ తీసుకోవాలనేది కూడా వైద్యులు సూచిస్తున్నారు. మరి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ప్రస్తుతానికి కొంత మేరకు ఓకే, కానీ ఆయన ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా కూడా ఇప్పుడు ఆయన ప్రమాదం నుంచి బయటపడినట్లే అనుకోవచ్చా డాక్టర్ సూరి చెప్పిన దాన్ని బట్టి? ప్రస్తుతానికి డాక్టర్లు అయితే సర్జరీ బాగానే జరిగింది. ప్రస్తుతానికి ఆయనకి రెస్ట్ అనేది చాలా అవసరం అనేది కూడా ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఆయన రెగ్యులర్ గా డైలీ యాక్టివిటీస్ మీటింగ్స్ ఏవైతే ఆయన విత్ ఇన్ ది ఈషా ఫౌండేషన్ లో ఏవైతే ఉంటాయో కొన్నాళ్ల పాటు అవి కంప్లీట్ గా వాటికి దూరంగా ఉండేసి హెల్త్ పైనే ఎక్కువ రెస్ట్ తీసుకొని హెల్త్ పైన ప్రధానంగా ఫోకస్ పెట్టాలని కూడా డాక్టర్లు జగ్గి వాసుదేవరావుకి సజెస్ట్ చేయడం జరిగింది. కానీ మరి చూడాలి రానున్న రోజులలో ఆయన ఏజ్ ఫ్యాక్టర్ గా చాలా హైపర్ యాక్టివ్ గా పేరొందిన జగ్గి వాసుదేవరావు ఒక్క నిమిషాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి తనని తను ఎంగేజ్ చేసుకుంటూ అలాగే తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఎంగేజ్ చేస్తారనేది కూడా ప్రధానంగా ఆయన పైన ఒకటి ఉంది. హీఈస్ అ వెరీ యాక్టివ్ పర్సన్ అండ్ హీఈస్ అ రోల్ మోడల్ టు ద యంగ్స్టర్స్ అనేది కూడా ప్రధానంగా ఈషా ఫౌండేషన్ వాళ్ళు చెబుతూ ఉంటారు. మరి ఆయనకి ఇప్పుడు డాక్టర్ల అడ్వైస్ మేరకు ఆయన రెస్ట్ తీసుకుంటారా లేకపోతే యథావిధిగా ఈషా ఫౌండేషన్ లో రోజువారీగా జరిగే కార్యకలాపాలలో ఆయన చురుగ్గా పాల్గొంటారా అనేది మనకి రానున్న రోజుల్లో తేలనుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. And try to find something and found nothing. Total empty. So they gave up and just patched it up. Here I am in Delhi with a patched up skull but no damaged brain. The Apollo Hospital neurosurgeons cut through my skull and tried to find something and found nothing. Total empty. So they gave up and just patched it up. Here I am in Delhi with a patched up skull but no damaged brain. Sadhguru has just had a very life-threatening situation. He had headache for the last 4 weeks. The headache was very severe and he was, ignoring the headache and doing all because he wanted to do all his normal activities. He was resuming all his functions, all his meetings. He even carried out the Mahashivratri function on 8th of March despite the fact that he was in agonizing pain. He somehow ignored the pain and he continued with all his meetings. The pain really became severe on 15th of March. And that's when he consulted me and we knew immediately that there was something sinister happening the way the pain was worsening. And this was around 4 o'clock. I insisted that we have an MRI, but a very important meeting at 6 o'clock. He's so focused on his meetings. He told me, "Doctor, I've never, in 40 years of my life, I've never missed a meeting. And I can't miss this 6 o'clock meeting." Somehow we could actually persuade him and we got an MRI done.
and the MRI actually showed, that he had massive bleeding in the brain. It was outside the brain and below the bone. There was massive 2-time bleeding, some which had happened about 3 weeks back, one that had happened maybe 2 to 3 days back. But, we insisted that he gets admitted immediately, but because of his commitments, he just went ahead with his meeting at 6 o'clock without anybody getting to know that he was that unwell. Next day, he had a very important India Today conclave, which with lot of painkillers and sedation, he still attended that, and he, it was such a marvelous interview he gave. And we were surprised, that with so much of pain, so much of painkillers, so much of sedation, he could attend and, complete that meeting. 17th morning, however, he really got very unwell. He became very drowsy while talking. He was, just dozing off. He had weakness of the left leg, and we had to rush him to hospital. And even at that time, he would never complain of pain. He would just say, "Doctor, I'm a little unwell." But that morning was the first time he said, "Doc, I think the time has come to do what you want to do." And that's the first time he agreed, that we could go ahead with the surgery. So 17th, we admitted him. When we got the CT scan, there was life-threatening swelling in the brain. The brain was shifted to one side, and he had become very dull, very confused, and the left leg had started to get weak. And we had to undergo an emergency surgery on him on 17th itself. We could get him off the ventilator post-surgery, and he has actually done extremely well, much beyond our expectation. And we were joking with him that we have done what we could, but you are healing yourself. So we are actually seeing the kind of improvement we are seeing is beyond our expectation. He is now extremely well. He is now back to his normal self. All his brain, body, and vital parameters are normal, and he's making a steady progress. I think he's probably healing himself more than what we can do for him. The team from Apollo Hospital, including neurologists, neurosurgeons, ICU care physicians, all the nursing staff, OT technicians, they all worked very diligently to ensure that we achieve the best possible outcome for Sadhguru.